హాయ్ అండి, వెల్కమ్ టు గ్రేట్ ఇండియన్ స్పైస్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ అయితే మీకోసం స్పెషల్గా మసాలా రైస్ అయితే చేస్తున్నాను. నిజంగా ఇది చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదండి. ముందుగా ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే రైస్ ఏంటంటే ఒకవేళ నైట్ మిగిలిపోయిన రైస్ ఉంటే దాంతో కూడా చక్కగా చేసుకొని తినచ్చు. అలాగే లేదంటే మీరు అప్పటికప్పుడు స్టీమ్ రైస్ అయినా ప్రిపేర్ చేసుకొని తినచ్చు అనమాట. మరి ఎందుకు లేట్ ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. మరి ముందుగా అయితే కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, అలాగే వేరుశెనగపప్పు కూడా వేసుకోవాలండి. వేరుశెనగపప్పు నేను ఇక్కడ కొంచెం ఎక్కువ వేసుకున్నాను, నాకు ఇష్టం అని చెప్పేసి. మీరు కావాలంటే కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు అనమాట, కానీ స్కిప్ మాత్రం చేయొద్దు వేరుశెనగపప్పు అయితే. సో చక్కగా వేరుశెనగపప్పుని సిమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోండి, అవి బాగా ఫ్రై అవ్వాలన్నమాట. అలాగే ఇక్కడ నేను మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం క్రిస్పీగా వేగాలన్నమాట, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో అలాగే ఇక్కడ నేను మీడియం సైజు ఉన్నవి క్యాప్సికమ్లో ఇక్కడ నేను రెడ్ అండ్ గ్రీన్ రెండు తీసుకున్నాను. ఈ విధంగా నేను ఎలా అయితే కట్ చేస్తానో స్లైసెస్గా ఆ విధంగా అయితే కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఇక్కడ నేను బీన్స్ కూడా వేసుకున్నాను. దాంతోపాటు పచ్చిమిర్చి ఒక 5-6 వరకు బాగా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకున్నానండి. ఇప్పుడు మనం క్యాప్సికమ్ వేసాం కదా, క్యాప్సికమ్ వేసేటప్పుడు ఏంటంటే మనం గ్యాస్ మీద పెట్టుకొని చేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. సో అప్పుడు ఏంటంటే క్యాప్సికమ్ బాగా మనకి ఫ్రై అవుతుందన్నమాట క్రిస్పీగా. అలాగే ఇక్కడ నేను సాల్ట్ అయితే నాకు టేస్ట్కి సరిపడినట్టుగా సాల్ట్ అయితే వేసుకున్నాను. మీరు మీ టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోండి. అలాగే ఇక్కడ నేను పసుపు 1 టేబుల్ స్పూన్, కారం అయితే నేను ఇక్కడ కొంచెం స్పైసీగా ఉండడానికి కోసం 4 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. మీరు తక్కువ స్పైస్ తినాలి అనుకున్నప్పుడు కొంచెం తగ్గించుకొని వేసుకోండి. ఫ్లేమ్ అయితే ఖచ్చితంగా హై ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోండి. అలా అని హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది కదా అని మాత్రం అనొద్దు, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకునేటప్పుడు మన క్యాప్సికమ్ అనేది కొంచెం క్రిస్పీగా వేగుతుంది అనమాట. అలాగే ఇక్కడ నేను 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని చక్కగా ఒకసారి మిక్సప్ చేసుకోవాలి. సో ఎందుకని హై ఫ్లేమ్లో పెట్టుకోమంటున్నానంటే చెప్పాను కదా, క్రిస్పీగా అవి వేగుతాయి. ఇంకోటి ఏంటంటే మనం పెట్టుకునే కడాయి మీద కూడా డిపెండ్ అయి ఉంటుందండి. సో కొంచెం మందంగా ఉన్న కడాయి అయితే పెట్టుకొని చేసుకోండి, సో అప్పుడు మాడిపోకుండా ఉంటుందన్నమాట. సో ఇక్కడ నేనైతే స్టీమ్ రైస్ ప్రిపేర్ చేసుకున్నానండి, 900 గ్రామ్స్. సో వన్స్ రైస్ వేసేసుకొని చక్కగా బాగా మిక్సప్ చేసేసుకోవాలన్నమాట. సో రైస్ అయితే ఇక్కడ ఆప్షన్స్ అయితే ఒకటి నైట్ మిగిలిపోయిన రైస్ అయినా చేసుకోవచ్చు, లేదంటే మార్నింగ్ మీరు ఫ్రెష్గా అయితే స్టీమ్ రైస్ అనేది ప్రిపేర్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. కానీ రైస్ మాత్రం బాగా పొడి పొడిగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఒకవేళ మీకు ఇక్కడ సాల్ట్ అనేది సరిపోకపోతే ఇప్పుడు మనం కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. అలాగే గరం మసాలా అయితే మాత్రం 1.5 వరకు వేసుకుంటున్నానండి, 1.5 టేబుల్ స్పూను. అది మీరు మీ రైస్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. సో మొత్తం ఒకసారి బాగా మిక్సప్ చేసేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు బాగా టాస్ చేస్తూ ఉండండి, అప్పుడే మనం వేసిన మసాలాస్ కూడా పచ్చివాసన లేకుండా ఉంటుందన్నమాట. ఫైనల్లీ దించేసుకునే ముందు మనం ఏంటంటే ఇక్కడ కొరియాండర్ని బాగా చాప్ చేసేసుకొని ఒకసారి రైస్లో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో అంతే అండి, మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఈ మసాలా రైస్ని అయితే చక్కగా మనం రైతాతో సర్వ్ చేసుకుంటే ఎంత టేస్ట్ ఉంటుందంటే నిజంగా అంత బాగుంటుంది టేస్ట్ అయితే. మీరు తప్పకుండా ట్రై చేయండి. సో చూసారు కదా చూడడానికి ఎంత ఎమ్మీగా ఉందో, అలాగే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. కావాలంటే లైట్గా మీరు నిమ్మకాయ కూడా కొంచెం స్క్వీజ్ చేసేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదా, మరి మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి కూడా షేర్ అవుతుందండి. సో నిజంగా అది నాకు నిజంగా అంటే చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో మరొక రెసిపీతో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.